ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మహిళా షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్ గా ఘనత సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్ అందించిన షూటర్ మను భాకరే రెండో మెడల్ సాధించడం విశేషం. తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మిక్స్డ్ విభాగంలో కూడా మను భాకర్ కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జ్యోత్ తో కలిసి మను భాకర్ కాంస్యం గెలిచింది. కొరియన్ జోడీపై 16-10 తేడాతో భారత జోడీ గెలిచింది. మను భాకర్కి ఇవి రెండో ఒలింపిక్స్. 3 ఏళ్ల క్రితం భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ లో తలపడింది. కానీ ఊహించని కారణాలతో అందులో నిరాశే ఎదురైంది. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో మాత్రం సత్తా చాటుతోంది. ఈసారి ఆమె మొత్తం 3 ఈవెంట్లలో పోటీ పడుతోంది. ఇక ఆగస్టు 2న 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ ప్రిసిషన్ లో పోటీ పడుతోంది. మరోవైపు భారత్ ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలను అందుకోవడం ఇదే తొలిసారి. ఆ ఘనతను మను భాకర్ సాధించారు. గతంలో పివి సింధు 2 సార్లు పతకం సాధించారు. కానీ అవి వేర్వేరు ఒలింపిక్స్ గేమ్స్. ఒకే టోర్నమెంట్ లో 2 పతకాలను అందుకున్నది మాత్రం మను భాకరే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండో కాంస్యం అందడం పట్ల భారత్ లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వైఎస్ జగన్ తో పాటు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.